మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా. తెలుగులోకి అనువాదం చేసినవారు పి.జి. రామ్మోహన్ గారు. ఈ 25వ భాగంలో 16వ అధ్యాయమైన భయం కంటిన్యూ చేద్దాం. ఈ ప్రపంచాన్ని దాటి వెళ్లిపోయేందుకే మన ప్రయత్నం. మనం నేర్చుకోవలసిన పాఠాలు పూర్తయ్యాకే, పూర్తవక పూర్వం మాత్రం కాదు. మన క్లాస్ రూమ్ అనుభవాల గురించి ఒకసారి ఆలోచించండి. మనలో చాలా మందికి మన తరగతి గదుల్లో విసుగు పుట్టించే ఉపాధ్యాయులు చెప్పే మాటల్ని వింటూ, చెమటలు కక్కుకుంటూ, ఇష్టం లేని చదువుల్ని చదవడం నచ్చి ఉండకపోవచ్చు. ఏ సామ్రాజ్యం ఎలా ఉవ్వెత్తున లేచి ఎలా కుప్పకూలిపోయిందో ఎవరికి కావాలి? ఉపాధ్యాయుల రొద వింటూ పొద్దున్న తరగతి గదుల్లో పడి ఉండడం కంటే బయట తిరగడమే హుషారుగా ఉంటుందని మన ఆలోచన. కాని అలా పోలేం కదా. అలా వెళితే ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురి అయి పరీక్షల్లో తప్పి మళ్లీ ఇంకో సంవత్సరం పాటు అవే బోరు కొట్టించే పాఠాలు చదవాల్సి వస్తూ, చిన్న క్లాసుల నుంచి ఉత్తీర్ణులై వచ్చిన వాళ్లు మనల్ని వెర్రి వెంగళాయల కింద జమకట్టి వినోదంతో గమనిస్తూ ఉంటే దుర్భరంగా ఉంటుంది. కాబట్టి శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్లిపోయే ముందు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఆ విషయాన్ని పూర్తిగా నేర్చుకునే వెళదాం. ఎక్కడ నిజమైన ఆనందం ఉందో, ఎక్కడ ఆధ్యాత్మిక పరిపూర్వత్వం నెలకొని ఉందో, ఇహాని కన్నా దివ్యంగా ఏది శోభిస్తూ ఉంటుందో ఆ చోటికి వెళ్ళిపోదాం. ఈ భూమి మీద మన జీవితాన్ని ఒక జైలు శిక్షలాగానే ఊహించండి. ఇక్కడ మన జీవితం ఎంత దుఃఖపూరితంగా ఉంటుందో మనకు తెలియడం లేదు. ఇక్కడ నుంచి ఒకసారి పైకి వెళ్లి క్రిందకి చూడగలిగితే మీకు తీవ్రమైన అనుకంపం కలిగి మళ్లీ భూమి మీదకు తిరిగి వచ్చేందుకు ఇష్టపడరు. అందువల్లే చాలా మంది సూక్ష్మ శరీర యానాన్ని చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే ముందుగా సిద్ధపడితే తప్ప, నిబ్బరంగా ఉండగలిగితే తప్ప, దేహంలోనికి వచ్చేసిన తరువాత మన ఆలోచనలు అత్యంత అనూహ్యంగా ఉంటాయి. ఆనందమంతా ఆవల వైపే ఉంది. సూక్ష్మ శరీర యానాన్ని చేయగలిగిన మనం బంధ విముక్తి కోసం ఆత్రంగా ఎదురుచూస్తూనే ఉండాలి. కానీ ఉన్నంత వరకు సత్ప్రవర్తనతో ఉండగలిగేందుకే ప్రయత్నిస్తూ ఉండాలి. అలా ఉండకపోతే వెనక్కు వెళ్లిపోయే సమయం పొడిగించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం సంపూర్ణంగా జీవించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం మన దేహాంతర ప్రాప్తి తరువాత నిత్య వస్తువుని గ్రహించగలిగిన స్థితిని మనకు తప్పగా కలిగిస్తుంది. కాబట్టి ఈ చిన్న ప్రయత్నాన్ని మనం చేస్తే చాలు. ఈ అటక మీద ఉన్న వస్తువుల్ని కదిలిస్తూ ఎంతో దుమ్ము రేపుతూ మనం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం కదా. ఇక అటక అవతల వైపుకు నడిచి అక్కడ కనబడుతున్న మరో చిన్న విషయాన్ని గమనిద్దాం. జ్ఞానులు ఎప్పుడూ ఒకళ్ళ ఆరాలను గమనిస్తూ ఉంటారని, వాళ్ల ఆలోచనలను చదివేస్తూ ఉంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వీళ్ల ఆలోచన ఎంతో తప్పు. భావ సంచాలన, గ్రాహక శక్తి అంటే టెలిపతి ఉన్నవాళ్లు, యోగ దృష్టి ఉన్నవాళ్లు అంటే క్లైర్వోయన్స్ ఉన్నవాళ్లు పొద్దస్తమానము స్నేహితుల, శత్రువుల ఆరాలను పరీక్షిస్తూ ఉండరు. మనకు కనిపించే కొన్ని విషయాలు అసహ్యంగానూ, ముఖస్థుతికి చేయడానికి పనికిరాని విషయాలుగాను ఉంటాయి. మనం ఊహించుకుంటున్న స్వాత్కర్ష బెలూన్లను ఈ విషయాలు కొన్ని బద్దలు కొడుతూ ఉంటాయి. ఇంకొకళ్ళ ఆరాలను పరిశీలిస్తూ కూర్చోవడం కన్నా గొప్ప పనులు చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. మాకు తెలిసిన ఒక ఆమె మా దగ్గరకు వచ్చి తన గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించి 4-5 మాటల తరువాత ఉన్నట్టుండి, మీకు అన్ని విషయాలు తెలిసిపోతూనే ఉంటాయి కదా, ఇంకా నేను మాట్లాడాల్సిన పనేముంది అంటూ ఉంది. అదేం కుదరదు. మాకు అన్ని విషయాలు తెలుసుకోగల శక్తి ఉన్నా అలా తెలుసుకోవడం మాత్రం నైతికంగా తప్పు. ఈ జ్ఞానులు, ద్రష్టలు, యోగులు నీతిమంతులుగా ఉన్నంత వరకు మీరు ఆహ్వానించిన మీ అంతరంగిక విషయాలు పరిశీలించరు. నైతికంగా పతనం చెందితే మీ అంతరంగిక విషయాలను పరిశీలించలేరు. కాబట్టి ఎలాంటి భయాలు మీకక్కర్లేదు. ఇక్కడ ఒక విషయం గురించి స్పష్టంగా చెప్పాల్సి ఉంది. మీకు అప్పుడప్పుడు రోడ్ల మీద కనిపిస్తూ డబ్బులు తీసుకొని జోస్యాలు చెప్పే చాలా మందికి ఇలాంటి శక్తులేవి నిజంగా ఉండవు. కొంతమందికి ఆ శక్తులు ఇదివరకు ఎప్పుడైనా ఉండి ఉండవచ్చు. డబ్బులకు శక్తులను ప్రదర్శించే వాళ్ల దగ్గర ఈ సిద్ధులు నిలబడవు, నశించిపోతాయి. కనుక రోడ్డు మీద మీకు చిరకాలం నుంచి జోస్యం చెప్తున్న స్త్రీకి నిజంగా ఇప్పటికీ ఆ శక్తి లేదని, ఇప్పుడు చేస్తున్నది మాత్రం నటనేనని గుర్తించండి. సహజంగా మీ మనసును ఆకలింపు చేసుకోగల చాకచక్యం ఉన్న వ్యక్తి కనుక
ఆమె మీతోనే ఎక్కువసేపు మాట్లాడించి తరువాత మీరు తెలుసుకోవాలని అనుకునే విషయాలను ప్రస్తావించి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీ ఆంతరంగిక విషయాలను ఎవరో గమనిస్తున్నారేమోననే భయాన్ని పెట్టుకోకండి. మీరు గదిలో కూర్చొని ఒక ఉత్తరం రాస్తుంటే ఎవరైనా లోపలికి వచ్చి మీ భుజాల మీద నుంచి తొంగి చూసి మీరు రాస్తున్న ఉత్తరాన్ని చదివితే మీకెలా ఉంటుంది? మీరు ఏ ఏ వస్తువుల్ని వాడుతున్నారో పరీక్షించి చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీరు ఆప్యాయంగా ఎవరితోనో టెలిఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్ని మరో టెలిఫోన్లో ఎవరైనా వింటున్నట్లు మీకు అర్థమైందనుకోండి, అప్పుడు మీకెలా ఉంటుంది? బాగుండదు కదా. మళ్ళీ ఇంకొకసారి ఈ మాట వినండి. సత్ప్రవర్తన కలవాళ్లెవరూ మీ ఆంతరంగిక విషయాలను రహస్యంగా పరిశీలించరు. దుర్బుద్ధి ఉన్న వాళ్లకు ఆ శక్తి ఎప్పటికీ పొందలేరు. గుప్త విద్యలను శాసించే ఓ న్యాయం ఇది. దుశ్చింతలకు యోగ దృష్ట్యా అసాధ్యం. ఒక ఆయనకు ఇది కనిపించింది అది కనిపించింది అని మీరు వింటున్న కథల్ని 999% మేర తగ్గించేసి మిగిలిన దాన్ని నమ్మండి. యోగ దృష్టి ఉన్నవాళ్లు మీరు ఏ విషయాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరే బయటపెట్టేంత వరకు ఓర్పు వహించి ఉంటారు. మీరు సమ్మతించిన మీ ఆరాలోనికి, మీ అంతరంగిక విషయాలలోనికి గాని తమ దృష్టిని పోనీయరు. వాళ్ళు యోగాన్ని శాసించే చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే. హద్దు మీరిన వారికి దండన తప్పదు. మనిషి చేసుకున్న శాసనాలను ఉల్లంఘించిన శిక్ష తప్పనట్లు. ఆ జ్ఞానులకు మీరు చెప్పదలుచుకున్న విషయాలను గురించి చెప్పండి. మీరు నిజం చెప్తున్నారో లేదో వాళ్ళు ఇట్టే గ్రహించగలరు. ఈ జ్ఞానం గురించి ఇంతవరకు మాత్రమే మీకు చెప్పగలం. జ్ఞానుల ఎదుట మీరు నిజాలను మాత్రమే చెప్పండి. అబద్ధాలాడి మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవచ్చు కాని జ్ఞానుల్ని మభ్యపెట్టలేరు. కాబట్టి మళ్ళీ వినండి. మంచి జ్ఞాని మీలోనికి చూడడు, చెడ్డవాడు మీలోనికి చూడలేడు. ఇక్కడ ఇంకొక విషయం కనిపిస్తోంది. ఇది గమనించండి. మీరు పెళ్లాడిన స్త్రీతో లేక పురుషుడితో మీరు సఖ్యంగా సర్దుకుని ఉండలేకపోతున్నారా? ఒకవేళ ఈ అడ్డంకిని అధిగమించేందుకే ఈ భూమి మీదకు మీరు వచ్చారేమో. ఈ సమస్యను ఇంకొక పద్ధతిలో చూద్దాం. గుర్రపు పందాల్లో ఎప్పుడూ ఒక గుర్రమే గెలుస్తూ ఉందనుకోండి, సునాయాసంగా అలాంటి గుర్రానికి ఒక అవలక్షణం జతపరుస్తారు. ఆ ఇబ్బందిని ఎదుర్కొని ఆ గుర్రం పందాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మిమ్మల్ని కూడా ఆ గుర్రంలాగానే ఉన్నట్లు ఊహించుకోండి. ఇదివరకు మీరు ఉత్తీర్ణులైపోయిన పరీక్షలో ఏమాత్రమూ శ్రమ లేకుండా మీరు ఉత్తీర్ణత సాధించి ఉండవచ్చు. అందుచేత ఇప్పుడే ప్రతిబంధాన్ని ఎదుర్కోవలసి వస్తుండవచ్చు. మీరు ఇష్టం లేని వ్యక్తిని దేహాంతర జీవితంలో మళ్ళీ ఎప్పటికీ మీరు చూడలేరు అన్న విషయాన్ని గుర్తుంచుకుని ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎంత వీలైతే అంత ఓర్పుతో ఇష్టం లేని స్త్రీ లేదా పురుషుడితోటే సహజీవనాన్ని కొనసాగించండి. ఓ స్క్రూ డ్రైవర్నో సుత్తునో మనం పట్టుకోవలసి వస్తే ఆ పని పూర్తయ్యేంత వరకు ఆ పరికరాలను విడిచిపెట్టేయలేము. అదేవిధంగా భూమి మీద మనం చేయాల్సిన పని కోసం మనం ఉపయోగిస్తున్న ఓ వస్తువులాగా మీ సహచరిని, సహచరుడిని భావించండి. మనం నేర్చుకోవలసిన పాఠాలకి ఆ వ్యక్తితో మనం సహజీవనం చేయక తప్పదు. ఓ స్క్రూ డ్రైవర్తోనో సుత్తుతోనో మీకున్న అనుబంధం చాలా బలంగా ఉండవచ్చు. మీరు చేస్తున్న పనికి అవి సహకరిస్తాయి కాబట్టి. ఒకవేళ మీరు ఆ వస్తువు మీద ఇష్టాన్ని పెంచుకున్నా వాటిని పరలోకానికి కూడా తీసుకెళ్లాలన్నంత వ్యామోహాన్ని పెట్టుకోకూడదని మాత్రం మీరు గ్రహించాల్సి ఉంటుంది. మానవత్వం గొప్పది అని ఎంతో మంది అంటున్నారు. ఎన్నో గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ఎన్ని గొప్పలు చెప్పుకున్నా సృష్టిలో మానవులే ఉత్తమోత్తమ జీవులని మాత్రం మేము చెప్పడం లేదు. ఈ భూమి విషయాన్ని తీసుకుంటే ఇక్కడ మనుషులకి మొరటుతనం, తలబెరుసుతనం ఎక్కువ. మిగతా వాళ్ళని హింసించి సంతోషపడే మనస్తత్వం వీళ్ళది. స్వార్థం పూర్తిగా గూడు కట్టుకున్న జీవితాలు వీళ్ళవి. అలా ఉండని వాళ్ళు ఈ భూమి మీదకు రాలేరు. ఈ గుణాలను గ్రహించి వీటిని అధిగమించడానికే వీళ్ళు భూమి మీద జన్మలు ఎత్తవలసి వస్తుందని గ్రహించండి. ఈ భూమిని దాటి వెళ్లిన తరువాత మానవులు గొప్పవాళ్లే కాబట్టి ఈ భూమి మీద మనం ఇష్టం లేని వ్యక్తులతో కలిసి జీవించవలసి వచ్చినా, నచ్చని తల్లిదండ్రులకు జన్మించాల్సి వచ్చినా, అయిష్టంగా పెళ్లాడి జీవిస్తున్నా అదంతా కేవలం మనం పైన నిర్ణయించుకుని స్వయంగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది అనే సత్యాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. ఓ జబ్బును తప్పించుకోవడానికి
మనం ఆ జబ్బుని తెప్పించే సూక్ష్మజీవులని ఒక చిన్న మోతాదులో ఒక టీకాలాగా మన శరీరంలోనికి స్వయంగా ఎక్కించుకుంటున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, మనం మసూచితో బాధపడకుండా ఒక చిన్న డోసు మందును ఇంజెక్షన్ తీసుకొని తరువాత రాబోయే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడం లేదు. అలాగే మనము అధిగమించాల్సిన అడ్డంకులుగా మనతో కలిసి కాపురం చేస్తున్న సహచరులు మళ్ళీ మనం మరో లోకానికి వెళ్ళిన తరువాత కనిపించరని అర్థం చేసుకోండి. ఈ లోకంలో మనతో ఒద్దికగా ఉన్నవాళ్ళు మనతో ఉంటారు, ఒద్దిక లేని వాళ్ళు మనతో అసలు సహగమనం చేయరు అనే సత్యాన్ని మరిచిపోకండి. ఈ సత్యం మనకి పరలోకంలో రాబోయే ఊరటను ఇక్కడే కలిగిస్తుంది. సంధ్య వెలుగులు తగ్గిపోతూ రాత్రిని ఆహ్వానిస్తోంది. ఈ రోజు పూర్తి కావస్తుంది. ఇంకా మిమ్మల్ని ఇక్కడే ఆపేసి ఉంచడం మా అభిమతం కాదు. రాత్రి అయ్యేలోగా మీరు చేయాల్సిన పనులు బోలెడు ఉండవచ్చు. అందుచేత మెల్లగా అటక మీద నుంచి మెట్ల మీదుగా కిందకి దిగివద్దాం. మన వెనుక తలుపుని నెమ్మదిగా మూసేద్దాం. నిధులన్నింటినీ వాటి వాటి స్థానాల్లో ఉండనిద్దాం. కిర్రును చప్పుడు చేసే మెట్లు దిగి మన దారిన మనం చెరోవైపు వెళదాం. పదండి. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 16వ అధ్యాయమైన భయం పూర్తయింది. రేపటి నుంచి 17వ అధ్యాయమైన కలలు గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.